హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ నన్ను వదిలికే రాక్షసి ఎపిసోడ్ 23. ఇది ఫైనల్ ఎపిసోడ్. స్టోరీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. జరిగింది చెప్పాక వేద విక్కీ వైపు చూస్తుంది కళ్ళ నిండా నీళ్లతో. విక్కీ కళ్ళు ఎర్రగా మండుతూ ఉంటాయి. పిడికిలు బిగించి ఉంటుంది. నిన్ను వదలనురా అని మనసులో అనుకొని వేద వైపు చూస్తాడు విక్కీ. వేద ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ వేద చేయి పట్టుకొని, నేనున్నాను వేద, నేను చూసుకుంటాను, అత్తయ్య మామయ్యని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది అని వేదాకి ధైర్యం చెప్తాడు విక్కీ. వేద నార్మల్ అయ్యాక, మరి ఈ బామ్మకి ఈ ఇంటికి సంబంధం ఉందని నీకెలా తెలుసు వదినా అని అంటాడు అజ్జు వేద వైపు చూసి. చెప్తాను అని వేద చెప్పడం మొదలు పెడుతుంది. ఒకరోజు వేద ఆఫీస్ అయిపోయాక ఇంటికొస్తూ ఉంటే రోడ్డు పక్కన తుప్పల్లో ఎవరో మూలుగుతున్నట్టు సౌండ్స్ వినిపించాయి. వేద వెళ్ళి చూడగా ఈ బామ్మ ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ మూలుగుతూ ఉంటుంది. వేద వెంటనే ఆ బామ్మని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ట్రీట్మెంట్ అయిపోయాక డాక్టర్ బయటకు వచ్చి ఆవిడికి ఎలాంటి ప్రమాదం లేదు, మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. వేద లోపలికి వెళ్ళగానే బామ్మని చూసి, బామ్మ ఎలా ఉంది మీకు ఇప్పుడు అని అడుగుతుంది. నాకేంటమ్మా, నీ దయ వల్ల బాగానే ఉన్నాను, నువ్వు ఎవరి తల్లి అని ఆవిడ అడిగితే, నాదేం లేదులే బామ్మ, నా పేరు వేద, మీ వాళ్ళ నెంబర్ ఇస్తే నేను వాళ్ళకి చెప్తాను బామ్మ అని వేద అంటే, బామ్మ ఒక నవ్వు నవ్వి, ఎవరూ లేరు తల్లి, ముసలదాన్ని అందరూ వదిలేశారు, అయ్యయ్యో మీకేదో ఒక ఏర్పాటు నేను చేస్తానులే బామ్మ అని బామ్మకి వేద ఆరెంజ్ జ్యూస్ పిండిస్తూ ఉంటుంది. నా గురించి వదిలేయమ్మా, నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి అని వేదాని అడుగుతుంది బామ్మ. చెప్పండి బామ్మ అంటుంది వేద క్యాజువల్గా. నేను పనిచేసే ఇంట్లోనే ఇంకొక అమ్మాయి కూడా పనిచేస్తుందమ్మా. ఆ అమ్మాయికి నీ వయసు ఉంటుంది. ఆ అమ్మాయి అనాథగా వాళ్ళకి దొరికినట్టుంది. వాళ్ళు ఆ పిల్లని నానా హింసలు పెడుతూ ఉంటారు తల్లి. ఆ పిల్లతో వెట్టి చాకిరీ చేయించుకొని తిండి కూడా సరిగ్గా పెట్టకుండా గొడ్డును బాదినట్టు బాదుతూ హింసిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆ పిల్లని వాళ్ళ నుండి కాపాడు తల్లి, నీకు చేతులెత్తి మొక్కుతాను అని దండం పెడుతూ కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ వేదాకి తన మొర చెప్పుకుంటుంది బామ్మ. మీరు పెద్దవాళ్ళు, మీరిలా నాకు దండం పెట్టుకండి బామ్మ అని వాళ్ళ ఇంటి అడ్రస్సు, ఆ అమ్మాయి వివరాలు నాకు చెప్పండి, నాకు తోచిన సహాయం నేను చేస్తాను అని వేద అంటుంది. ఆ పిల్ల పేరు ప్రీతి అమ్మ, అంత చిన్న పిల్లని ఇష్టం వచ్చినట్టు కొడతారు అని ఏడుస్తూ ఉంటుంది బామ్మ. బామ్మ మీరు ఇలా ఏడవకండి, నాకు తోచిన సహాయం నేను చేస్తాను అన్నట్లు పేరు ప్రీతి అన్నారు కదా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అని ఆలోచించి, ఆ రౌడీ రాస్కెల్ ఎత్తుకుపోయిన విక్కీ గారి చెల్లి పేరు కూడా ప్రీతినే కదా అని వెంటనే గుర్తొచ్చి, బామ్మ నువ్వు చెప్తున్న అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనో కాదో చూసి చెప్పండి అని తన దగ్గరున్న వీడియో చూపిస్తుంది బామ్మకి. వీడియో చూస్తున్న బామ్మ ప్రీతిని గుర్తుపట్టి, ఈ అమ్మాయినే అమ్మ, ఈ అమ్మాయిని కాపాడు, నాకు ఇదొక్క సహాయం చేసి పెట్టు తల్లి, నీకు రుణపడిపోతాను అని బామ్మ వేదాకి చెప్తూ ఉంటుంది. వేద విక్కీ వైపు చూస్తూ, ఆ లెటర్లో ఉన్న అడ్రస్కి నేను ఒకసారి వెళ్ళాను విక్కీ, అదొక పెద్ద బంగ్లా, చాలామంది పనివాళ్ళు ఉన్నారు, నేను ఆ అమ్మాయిని కాపాడదామనుకుంటే నా వెనక ఆ రౌడీ పెట్టిన మనుషులు ఉంటారు, నేను ఆ అమ్మాయిని కాపాడాలని అనుకున్నా కానీ నా వల్ల ఆ అమ్మాయికి కూడా ప్రమాదం వస్తుందేమో అని, వాళ్ళకు తెలియకుండా ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అని ప్రీతి ఉన్న లొకేషన్ విక్కీకి చూపిస్తూ చెప్తుంది వేద. ఆ అమ్మాయి నిజంగానే మీ చెల్లెలే విక్కీ గారు, నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఆ అమ్మాయి అజ్జులాగా ఉండడమే కాదు అత్తయ్య గారి పోలికలు కూడా ఉన్నాయి అని వేద చెప్తుంది. నేను ఇప్పుడే వస్తాను అని వాష్రూమ్కి వెళ్తుంది వేద. వేద అటు వెళ్ళగానే అజ్జు విక్కీ వైపు చూస్తూ, అన్నయ్య వదిన చెప్పినట్టు ఆ అమ్మాయి మన చెల్లెలే అని నాకు కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే అమ్మాయిలో అమ్మ పోలికలు కనిపిస్తున్నాయి, అసలు ఆ అమ్మాయి మన చెల్లిలా కాదా అనేది తర్వాత విషయం అన్నయ్య, పాపం ఆ అమ్మాయిని ఎలా అయినా సరే మనం కాపాడాలి, ఆ అమ్మాయికి మనం సహాయం చేయాలన్నయ్య, ప్రీతిని వాళ్ళ నుండి ఎలా అయినా కాపాడాలి, వదిన చూపించిన వీడియోలో ఆ అమ్మాయి మొహానికి ఎన్ని దెబ్బలు కనిపిస్తున్నాయో పాపం, అలాగే వదిన వాళ్ళ అమ్మా నాన్నని కిడ్నాప్ చేసి వదినని వాళ్ళని టార్చర్ చేస్తున్న వాడిని కూడా అస్సలు వదలకూడదన్నయ్య, నాకు వాళ్ళ మీద పట్టరానంత కోపం వస్తుంది. అజ్జు చెప్పిన వాటికి సమర్థిస్తున్నట్టు తల ఊపి ఎవరికో కాల్ చేసి ప్రీతి వీడియో పెట్టి, ఈ అమ్మాయి గురించి అలాగే ఆ బామ్మ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ కావాలి, ఈ అడ్రస్లోనే వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అవతల నుండి ఓకే సార్ అని అనగానే కాల్ కట్ చేస్తాడు విక్కీ. వేద వచ్చాక జరిగింది వేదాకి చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక అజ్జు అను కలిసి వంట చేస్తే అందరూ కలిసి భోజనం చేశాక వేద దగ్గర నుండి రౌడీ మొబైల్ నెంబర్ తీసుకుని విక్కీ ఆ నెంబర్ ఎవరికో ఫార్వర్డ్ చేసి
ఆ నెంబర్ డీటెయిల్స్ కావాలి అని అడిగి అలాగే ఆ నెంబర్ ఇప్పుడు ఎక్కడుందో ట్రేస్ చేయమంటాడు. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అవ్వడంతో విక్కీ కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే కాల్ చేసిన అతను మాట్లాడుతూ, సార్ ఆ బామ్మ అలాగే ఆ అమ్మాయి ప్రీతి ఇద్దరు అదే ఇంట్లో పనిచేశారు సార్. కొన్ని రోజులు ఆ బామ్మ పనికి ఆ ఇంటికి వెళ్ళలేదంట సార్. ఆ ఇంట్లో ఆ అమ్మాయిని బాగా హింస పెడుతుంటారంట. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఈరోజు మార్నింగే వాళ్ళు ఇండియాకి వెళ్ళిపోయారంటే సార్ అని అటువైపు వాళ్ళు చెప్పగానే విక్కీ మాట్లాడుతూ, సరే ఆ ఇంట్లో అమ్మాయి హెయిర్ శాంపిల్స్ తీసుకొని నా దగ్గరికి రా, అలాగే ఆ అమ్మాయి ఇండియాలో ఎక్కడుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, అడ్రస్ అండ్ ఆ ఓనర్ మొబైల్ నెంబరు, ఇవన్నీ డీటెయిల్స్ నాకు అర్జెంటుగా కావాలి అని ఆర్డర్ పాస్ చేస్తాడు విక్కీ. ఆ రిషి ఎక్కడున్నాడో తెలిసిందా అని అడుగుతాడు విక్కీ. కాల్లో ఉన్న వ్యక్తి, మీరు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఒక 1 అవర్లో పంపిస్తాను సార్. మీకు రిషి గురించి తెలిసింది సార్. రీసెంట్గానే ఆస్ట్రేలియా నుండి ఇండియాకి వచ్చాడంట. ఇండియాలో ఎక్కడున్నాడో కనుక్కునే లోపే ఈరోజు ఇండియా నుండి మీరున్న కంట్రీకి వస్తున్నాడంట సార్, అంటే అమెరికాకి వస్తున్నాడు. రిషి అమెరికాకి వస్తున్నాడని వినగానే విక్కీ పూర్తిగా అలర్ట్ అయిపోయి ఏ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ల్యాండ్ అవుతున్నాడు అనే వివరాలు కనుక్కుంటాడు. రిషి ల్యాండ్ అవ్వడానికి ఎంతో టైం లేదని తెలుసుకున్న విక్కీ వెంటనే అజ్జుని గట్టిగా అరిచి రూమ్లో పడుకొని ఉన్న వేద దగ్గరికి వెళ్తాడు. విక్కీ అరుపుకి నిద్రలేస్తుంది వేద. ఏమైంది విక్కీ గారు అని కంగారుగా అడుగుతూ బెడ్ దిగుతుంది వేద. వేద ఏం కాలేదు, భయపడకు, నేను అర్జెంట్గా బయటికి వెళ్తున్నాను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఫాస్ట్గా బయటకు వచ్చి తన కార్ స్టార్ట్ చేస్తాడు. ఈలోపు అజ్జు విక్కీ దగ్గరికి రావడంతో విక్కీ అజ్జు వైపు చూస్తూ, నీ కార్ తీసుకొని నేను ఒక లొకేషన్ పంపించాను, ఫాస్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళు, అక్కడ రిషి కోసం వెయిట్ చెయ్యి అని అజ్జుకి చెప్పి కార్ ముందుకి పోనిస్తాడు. అలాగే అన్నయ్య అని తన కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు. ఎయిర్పోర్ట్ చేరుకున్నాక విక్కీ ఎగ్జిట్ గేట్ దగ్గర నుండి రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎయిర్పోర్ట్లో ఇంకో ఎగ్జిట్ దగ్గర అజ్జు వెయిట్ చేస్తూ ఉంటాడు. అజ్జు ఉన్న ఎగ్జిట్ నుండి బయటకు వస్తుంటాడు రిషి. బయట వెయిట్ చేస్తున్న అజ్జు కనిపించగానే అప్రమత్తం అయిపోయి ఫాస్ట్గా తన కోసం వెయిట్ చేస్తున్న కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవర్ని దింపేసి తనే డ్రైవింగ్ చేసుకుంటూ ఫాస్ట్గా ముందుకు పోనిస్తాడు. కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడు రిషిని చూసిన అజ్జు తన కార్ స్టార్ట్ చేసుకొని ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. రిషి విక్కీ ఉన్న వైపుకి రాకుండా విక్కీకి ఆపోజిట్ వైపు ఫాస్ట్గా పోనిస్తుంటాడు. అజ్జు కూడా రిషి కార్ వెనకే చేస్ చేస్తూ ఉంటాడు. అజ్జు వెంటనే ఈ విషయం విక్కీకి చెప్పడంతో విక్కీ వెంటనే కార్ స్టార్ట్ చేసి వాయు వేగంతో రిషి వైపుకి పోనిస్తాడు. రిషి సిటీ దాటేసి ఊరు బయట హైవే పైన వెళ్తూ ఉంటాడు. విక్కీ ఫాస్ట్గా రిషి కార్ని దాటేసి రిషి కార్ని తన కార్కి అడ్డం పెట్టేస్తాడు. రిషి వెనక నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా వెనక సైడ్ నుండి అజ్జు తన కార్ని అడ్డం పెట్టేస్తాడు. వెంటనే కార్ పక్కకి తిప్పిన రిషి కార్ని అడవిలోకి ఫాస్ట్గా పోనిస్తూ వెళ్తుంటాడు. కోపం పెరిగిపోయిన విక్కీ రిషి కార్ని ఫాలో అయ్యి రిషి కార్ టైర్ని గన్తో కాలుస్తాడు. దాంతో రిషి కార్ అదుపు తప్పి పక్కకి తిరగక ముందే విక్కీ తన కార్తో రిషి కార్ని గుద్ది ఆపేస్తాడు. విక్కీ వెంటనే కార్ దిగి రిషి కార్ డోర్ ఓపెన్ చేసి రిషి కాలర్ పట్టుకుని బయటికి లాగి పడేస్తాడు. రిషి విక్కీతో ఫైట్ చేసి పారిపోవాలని ఎంత ట్రై చేసినా కూడా విక్కీ రిషికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా కొట్టుకుంటూ కొడతాడు. వేదాతో అలా చేశాడని శౌర్య వాళ్ళకి అలా జరిగిందని కోపంతో పగతో రిషిని వట్టి చేతులతోనే కొట్టి రిషి కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాడు. అసలు హిమ శౌర్య వాళ్ళకి ఏమైందో ఇప్పుడు నేను మీకు చెప్తాను. రిషి వేదాని ఏడిపించడం వీడియో తీసిన హిమ మీద పగతో హిమాని వెంటాడుతాడు రిషి. హిమ పార్క్లో ఉందని తెలుసుకోవడంతో వెంటనే పార్క్కి వచ్చిన రిషి హిమ శౌర్య నడుస్తూ వెళ్లడంతో ఫాస్ట్గా వాళ్ళని గుద్దేసి కారు వాళ్ళ మీదకి ఎక్కించేసి ఆపకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హిమ శౌర్య వాళ్ళని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళక వాళ్ళిద్దరు కోమాలోకి వెళ్ళిపోతారు. నడి రోడ్డు మీద రిషి కారు నడుపుతూ వాళ్ళని గుద్దించడంతో అక్కడే ఉన్న సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతుంది. వెంటనే విషయం తెలుసుకున్న రిషి వాళ్ళ నాన్న ఆల్రెడీ అతను పవర్లో ఉన్నాడు కాబట్టి రిషిని వెంటనే ఆస్ట్రేలియా పంపించేస్తాడు. తన పవర్ యూజ్ చేసి తనకి ఎలక్షన్స్ అయ్యే వరకు బయటికి రావద్దు అని చెప్తాడు. అలా రిషి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. ఫ్యూ మంత్స్ తర్వాత హిమ శౌర్య దెబ్బలన్నీ తగ్గిపోతాయి, కానీ కోమాలో నుంచి మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు శౌర్య హిమ వాళ్ళు కేరళలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. అదన్నమాట జరిగింది. పాపం కదా. ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే రిషి కాళ్ళు చేతులు విరగ్గొట్టి కింద పడేసి మీ వదిన్ని తీసుకురా ఫాస్ట్గా అంటాడు విక్కీ అజ్జు వైపు చూస్తూ. అజ్జు వెళ్ళి వేదాని అనుని ఇద్దరిని తీసుకొస్తాడు రిషిని కొట్టి పడేసిన దగ్గరికి.
వేద కార్ దిగి విక్కీ దగ్గరికి వస్తూ ఉంటే మధ్యలో రిషి పడిపోయి ఉండడం చూసి భయపడి ఆగిపోతుంది. వేద భయపడిపోవడం చూసిన విక్కీ వేద వైపు చూస్తూ వీడు నిన్నేం చేయలేడు, ఇక్కడికి రా అని పిలిచి రిషిని కాలితో కొడతాడు. అప్పుడు శౌర్య హిమ వాళ్ళకి ఏం జరిగింది అనేది మొత్తం చెప్తాడు వేదాకి విక్కీ. రిషి శౌర్యకి హిమకి అలా చేశాడని వినగానే వేద వెళ్ళి రిషిని ఆ చంప ఈ చంప వాయించి పడేస్తుంది. బ్లడ్ ఎక్కువగా పోవడంతో రిషి స్పృహ తప్పుతాడు. వేద కొట్టి కొట్టి అలసిపోతే విక్కీ వేదాని లేపి కారులో కూర్చోబెట్టి అజ్జు చీకటి పడుతుంది, ఇక్కడ ఎలుగుబండ్లు తిరుగుతూ ఉంటాయి, కాసేపట్లో రక్తపు వాసనకి ఇక్కడికి ఖచ్చితంగా రావచ్చు, అవి త్వరగా వచ్చేలా చేసి అవి వాటి పని అవి ఫినిష్ చేసే వరకు కారులో నువ్వు సేఫ్గా ఉండి వచ్చేసాయి అని అజ్జు వైపు చూసి తర్వాత అను వైపు చూడగానే అనుని ఎక్కడ తనతో పాటు రమ్మంటాడో అని నేను అజ్జు గారితో వస్తాను సార్ అని చెప్తుంది. అను అలా అనగానే వెంటనే అజ్జు మొహంలో ఒక వెలుగు వస్తుంది. విక్కీ వేద ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు వచ్చి మాయమైపోతుంది. అజ్జు రేపు సాయంత్రం మనం ఇండియా వెళ్తున్నాం అని అజ్జు వైపు చూసి కన్ను కొడుతూ చెప్తాడు విక్కీ. వేద అజ్జు వైపు చూసి నా చెల్లి జాగ్రత్త మర్ది గారు అని తన ఆమోదం తెలిపి కారెక్కుతుంది వేద. విక్కీ అజ్జు వైపు చూసి నాకు ఓకే అన్నట్టు తన చేతి బొటనవేలు చూపించగానే అజ్జు సంబరపడిపోయి అన్నయ్య వదిన ఒప్పుకున్నారు, మన మేడం గారు ఏమంటారో అని కంగారు పడుతూ ఉంటాడు. విక్కీ వేద కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళగానే అజ్జు అక్కడ చుట్టుపక్కలంతా తిరిగి దగ్గరలో ఒక లోయ ఉందని చూసి వచ్చి రిషిని లోయలోకి లాక్కెళ్తాడు. అజ్జు రేపు వెళ్ళిపోతున్నాడు అని తెలియగానే అను మనసులో బాధగా అనిపించి మొహం ముడుచుకుంటుంది. తర్వాత ధైర్యం తెచ్చుకొని అజ్జుకి ఎలా అయినా ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఎలా ప్రపోజ్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అజ్జు లోయలో రిషిని విసిరేసి తిరిగి వస్తూ రేపే ఇండియా వెళ్తున్నా, ఇప్పుడు ప్రపోజ్ చేస్తే ఈ బండది ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని టెన్షన్తో ఎలా ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ వస్తూ ఉంటాడు అజ్జు. అజ్జు తిరిగి వచ్చి అను ఎదురుగా నిలబడి నీకొక విషయం చెప్పాలి అను అంటాడు భయభయంగా. చెప్పండి అజ్జు గారు అంటుంది అను. అజ్జు ఎక్కడ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్తాడు అని భయపడి అజ్జు చెప్పేటప్పుడే తను కూడా చెప్తుంది. దాంతో ఇద్దరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని ఒకేసారి అంటారు. ఇద్దరు షాక్ అయిపోయి ఒకరంటే ఇంకొకరికి ఇష్టమే అని సంతోషంలో హక్ చేసుకొని కాసేపు అలా సరదాగా మాట్లాడుకొని తిరిగి వస్తారు. విక్కీ తన అసిస్టెంట్ తెచ్చిన ప్రీతి హెయిర్ శాంపిల్స్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి తన హెయిర్ ఇంకా అజ్జు హెయిర్ శాంపిల్స్ ఇచ్చి కాసేపట్లో రిపోర్ట్స్ ఇస్తాం సార్ అని టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. విక్కీ అక్కడే వెయిటింగ్ హాల్లో కూర్చొని తన ఫాదర్కి ఫోన్ చేస్తాడు. హలో డాడీ ఎలా ఉన్నారు అని విక్కీ అడిగితే హాయ్ విక్కీ బాగున్నాను, నువ్వు తమ్ముడు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం డాడీ. డాడీ నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని విక్కీ అడిగితే చిన్న చిన్న శత్రువులు కాదు డాడీ, మీ పంతం కోరుకునే అంత శత్రువులు ఎవరైనా ఉన్నారా అని విక్కీ అడుగుతాడు. వివేక్ గారు ఆలోచిస్తూ ఎందుకు విక్కీ అప్పటి విషయాలు ఇప్పుడు అడుగుతున్నావు అని అడుగుతాడు. చెప్పండి డాడీ ఎందుకో చెప్తాను. ఒకడు ఉండేవాడు విరాట్, వాడి పేరు. కంపెనీ నడిపిస్తున్నప్పుడు వాడు నన్ను మీ అమ్మని చాలాసార్లు చంపాలని చూశాడు, తర్వాత వాడి వల్ల చేతకాక వదిలేశాడు అని చెప్పి ఇప్పుడు ఈ విషయం ఎందుకు అడుగుతున్నావు విక్కీ అని అడిగితే డాడీ మమ్మీకి అజ్జుతో పాటు చెల్లి పుట్టిందా అని అడుగుతాడు. విక్కీ అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యి వివేక్ గారు నీకెలా తెలుసు విక్కీ అని కంగారు పడతాడు. డాడీ టెన్షన్ పడకండి, మీరు ముందు విషయం చెప్పండి ప్లీజ్ అని అడిగితే అవును విక్కీ, మీ అమ్మకి సెకండ్ టైం కమల పిల్లలు పుట్టారు, కానీ మీ చెల్లి పుట్టగానే చనిపోయింది అని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటాడు. బాధపడకండి డాడీ, మీకు ఒక వీడియో పెడతాను చూడండి అని వివేక్ గారికి ఒక వీడియో సెండ్ చేస్తాడు. వీడియో చూసిన వివేక్ గారు షాక్ అవుతారు. విక్కీ విక్కీ అని ఆశ్చర్యంతో విక్కీని పిలుస్తూ ఉంటాడు. డాడీ ఒక్క నిమిషం అని రిపోర్ట్స్ రావడంతో అవి తీసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. DNA మ్యాచ్ అయినట్టు ఉంటుంది ఆ రిపోర్ట్స్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విక్కీ. కానీ తమ చెల్లిని ఇన్ని సంవత్సరాల నుండి తమకు దూరం చేసిన విరాట్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వివేక్ గారు విక్కీ అని పిలవడంతో డాడీ మా చెల్లిని మేము తీసుకొస్తాము వెయిట్ చేయండి అని చెప్తాడు. సరే విక్కీ త్వరగా రండి అని కాల్ కట్ చేస్తారు. విక్కీ ఇంటికి వెళ్ళి వేదాకి అజ్జుకి విషయం చెప్పక అజ్జు షాక్ అయితే వేద మాత్రం ఏడుస్తూ నేను చెప్పాను కదా విక్కీ గారు, ఇప్పుడు మనం ఎలా అయినా సరే మీ చెల్లిని కాపాడాలి అని అంటుంది. ఇంతలో విక్కీ మనుషులు విక్కీకి కాల్ చేసి సార్ వాళ్ళు ప్రీతి గారిని తీసుకుని ఇండియా వెళ్ళిపోతున్నారు. అవునా, ఎప్పుడు వెళ్తున్నారు? సార్ వాళ్ళు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కారు అని చెప్పగా ఓకే అంటూ కాల్ కట్ చేసి విషయం అందరికీ చెప్తాడు విక్కీ. మనం ఎలా అయినా సరే ఇండియాకి స్టార్ట్ అవ్వాలి అంటాడు విక్కీ. అవునన్నయ్య, వెంటనే ఇండియాకి బయలుదేరుదాం.
విక్కీ, వేద, అను, అజ్జు ఇండియాకి బయలుదేరుతారు. విక్కీ గోపికి కాల్ చేసి నేను ఇండియా వచ్చేలోపు నాకు ప్రీతి ఎక్కడుంది, ఆ అమ్మాయిని ఇలా చేసింది ఎవరు అని మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్తాడు. విక్కీ ఇండియాకి రాగానే విక్కీకి గోపి నుండి కాల్ వస్తుంది. విక్కీ ఎయిర్పోర్ట్ బయటకు వస్తూ కాల్ లిఫ్ట్ చేయగా గోపి మాట్లాడుతూ, సార్ ప్రీతి గారిని చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లోనే పని మనిషిగా పనిచేయించుకున్నారు సార్. ఆ అడ్రస్లో ఉన్నది విరాట్ సార్ ఇల్లు. ప్రీతి గారు అక్కడే పనిచేస్తున్నారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు సార్ అనగానే, ఓకే గుడ్, మరి మా అత్తయ్య మామయ్యని ఎక్కడ బంధించారు అని విక్కీ అడిగితే దానికి సమాధానంగా విరాట్ కొడుకు రుద్ర డైలీ చాలాసార్లు ఒక నెంబర్తో కాంటాక్ట్ అవుతూ ఉన్నాడు సార్. మేము ఆ నెంబర్ని ట్రేస్ చేసాం. అది సిటీ అవుట్స్కట్స్లో ఒక పాతబడి మూసివేసిన గోడాం నుండి కొన్ని రోజుల నుండి అదే లొకేషన్లో ఉంటున్నాడు అని లొకేషన్ విక్కీకి సెండ్ చేస్తాడు. అక్కడే ఉన్నారు సార్ మీ అత్తయ్య మామయ్య గారు. ఇందాకే మన మనుషుల్ని పంపించి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓకే, నాకు 2 లొకేషన్స్లో 5 మందిని పంపించు, నా కోసం వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్, ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గోపి. విక్కీ, అజ్జు, వేద, అను నలుగురు ఎయిర్పోర్ట్ బయటికి వస్తూ ఉండగా ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ దగ్గర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న శౌర్య, హిమాని చూసి విక్కీ, వేద షాక్ అవుతారు. వెంటనే వేద పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వేద పరిగెత్తగానే విక్కీ కూడా తేరుకొని విక్కీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వేద పరిగెత్తుకుంటూ వెళ్ళి శౌర్య, హిమాని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు విక్కీ కూడా వెళ్ళి వాళ్ళిద్దరిని హక్ చేసుకుంటాడు. విక్కీ శౌర్యకి జరిగిందంతా ఫాస్ట్గా చెప్తూ ఉంటాడు. శౌర్య, అజ్జు వేద వాళ్ళ అమ్మా నాన్నని ఉంచిన ప్లేస్కి వెళ్తే విక్కీ విరాట్ ఇంటి వైపు వెళ్తాడు ప్రీతి కోసం. వేద, హిమ, అను ముగ్గురు హిమ కార్లో విక్కీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. విరాట్ ఇంటి వైపు స్టార్ట్ అయిన విక్కీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఫోన్ వస్తుంది గోపి నుంచి. విక్కీ కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుండి గోపి మాట్లాడుతూ, సార్ ఆ విరాట్ ప్రీతి గారిని కూడా తీసుకొని గోడౌన్ దగ్గరికి వెళ్తున్నారు సార్, నేను వాళ్ళని ఫాలో అవుతున్నాను అని చెప్పగా విక్కీ ఓకే అని కాల్ కట్ చేసి కార్ తిప్పి గోడౌన్ వైపుకి ఫాస్ట్గా పోనిస్తూ ఉంటాడు. గోడౌన్ దగ్గరికి చేరుకున్న శౌర్య, అజ్జు అక్కడే పొదల దగ్గర దాంకొని ఉన్న విక్కీ పంపించిన మనుషులని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అందరూ కలిసి మెల్లగా ఎవరికీ కనిపించకుండా గోడౌన్లోకి ప్రవేశిస్తారు. లోపలికి వెళ్లడంతోనే అందులో ఉన్న రౌడీ ఒకడు వీళ్ళని చూడటంతో ఇంకా ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది. దొరికిన వాళ్ళని దొరికినట్టు కింద పడితే మళ్ళీ లేవకుండా కొడుతున్నారు శౌర్య, అజ్జు. కింద పడిన వాళ్ళకి కాళ్ళు చేతులు కట్టిపడేస్తున్నారు విక్కీ మనుషులు. ఇదంతా పైనుంచి చూస్తూ ఉన్నాడు రుద్ర కోపంగా. శౌర్యాన్ని కొట్టడానికి వస్తాడు. రుద్ర దెబ్బ తప్పించుకుంటూ శౌర్య రుద్రాన్ని కొట్టే దెబ్బల నుండి తప్పించుకుంటూ రుద్రాన్ని కొడుతూ ఉంటాడు. విక్కీ మనుషులు రుద్ర రౌడీలని కట్టిపడేసి వేద వాళ్ళ అమ్మానాన్ని విడిపిస్తారు. విక్కీ మనుషులని కొందరిని వేద అమ్మానాన్ని విక్కీ ఇంటి దగ్గర వదిలిపెట్టమని శౌర్య చెప్పగా విక్కీ మనుషులు వేద అమ్మానాన్ని కారులో తీసుకెళ్తూ ఉంటారు. అలా కాసేపు తర్వాత అప్పుడే విరాట్ ప్రీతి జుట్టు పట్టుకుని లోపలికి ఈడ్చుకుంటూ వస్తుంటాడు. ప్రీతి జుట్టు పట్టుకోవడం చూసిన అజ్జు కోపంతో విరాట్ దగ్గరికి వెళ్తూ ఉండగానే అప్పుడే వచ్చిన విక్కీ విరాట్ ప్రీతి జుట్టు పట్టుకోవడం చూసి కోపంతో రగిలిపోతూ విరాట్ వీపు మీద గట్టిగా తంతాడు. విక్కీ దెబ్బకి ఎగిరి అవతల వైపు పడతాడు విరాట్. అజ్జు వైపు చూసి విరాట్ని చూసుకోమని సైగ చేసి రుద్ర వైపుకి వెళ్తాడు విక్కీ. విక్కీ వెళ్ళి రుద్ర దవడ మీద ఒక్కటి గట్టిగా కొడతాడు. రుద్ర పళ్ళు విరిగి రక్తం కారుతూ ఎగిరి పడతాడు. కోపం వచ్చిన రుద్ర పైకి లేచి విక్కీ వైపుకు రాగానే రుద్రాన్ని కొట్టిన చోట కొట్టకుండా కసితీరా కొడుతూ ఉంటాడు విక్కీ. విక్కీ కొట్టే దెబ్బలకి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తాడు రుద్ర. విక్కీ కొట్టిన దెబ్బకే వీక్ అయిపోయిన విరాట్ అజ్జు కొట్టిన దెబ్బకి ఇంకా వీక్ అయిపోయి కొడుకు చనిపోయాడని బాధ తట్టుకోలేక తుదిశ్వాస విడుస్తాడు. విక్కీ గోపి వైపు చూసి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి వీళ్ళందరూ కాలి బూడిదైపోవాలి, అలా అని న్యూస్లో రావాలి అని చెప్పి ప్రీతి దగ్గరికి వెళ్తాడు విక్కీ. ప్రీతి కింద పడిపోయి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటుంది. విక్కీ ప్రీతి దగ్గరికి వెళ్ళి నీ పేరేంటమ్మా అని అడుగుతాడు. ప్రీతి సార్ నా పేరు అని భయభయంగా చూస్తూ చెప్తుంది. అక్కడ జరిగేది చూస్తుంటే అందరి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. నేను సార్ కాదమ్మా, అన్నయ్య అని పిలువు, నేను నీకు తోడబుట్టిన అన్నయ్యనవుతాను, అన్నయ్య అని పిలువు అంటాడు ప్రేమగా. ఇన్ని సంవత్సరాల తర్వాత తనకంటూ సొంత వాళ్ళు ఉన్నారు అన్న సంతోషంలో విక్కీని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రీతి. మేమంతా ఉన్నాం కదా, నీకు ఇంక ఏమీ కాదు, ఇంక నుండి నువ్వు ఏడవకూడదు అని ప్రీతి కళ్ళు తుడిచి చెప్తూ ఉంటాడు విక్కీ. మన ఇంటికి వెళ్దామా అని శౌర్య అనగానే వెళ్దాం, నాకు ఇక్కడ భయమేస్తుంది అంటుంది ప్రీతి అమాయకంగా. విక్కీ ప్రీతిని 2 చేతుల్లోకి ఎత్తుకొని కారులో కూర్చోబెడతాడు. శౌర్య డ్రైవింగ్ చేస్తూ ఉండగా విక్కీ, అజ్జు, ప్రీతి చెరో పక్క కూర్చుంటారు. దారిలో అజ్జు ప్రీతికి తమ కుటుంబం గురించి మొత్తం చెప్తూ ఉంటాడు.
విక్కీ, అజ్జు, శౌర్య, ప్రీతి ఇంట్లోకి తీసుకెళ్లే ముందు సురభి గారు దిష్టి తీసి లోపలికి రానిచ్చారు. సురభి గారు వెంటనే ప్రీతి మొహం నిండా ముద్దులు పెడుతూ హక్ చేసుకుని బోరున ఏడుస్తూ ఉంటారు. అందరూ ఓదార్చి జరిగింది తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. ఫ్యూ మంత్స్ తర్వాత విక్కీ, వేద హిమ దగ్గరికి వెళ్ళి, హిమ నీకు ఒక సంబంధం చూసాము, అబ్బాయి డాక్టరు, మంచి కుర్రాడు, కుటుంబం కూడా చాలా మంచిది, నీకు తగ్గ జోడి, మా ఇద్దరికి బాగా నచ్చారు, ఈ సంబంధం నీకు ఓకే అయితే మేము వెళ్ళి మాట్లాడతాము అని విక్కీ హిమ తల మీద చేయి వేసి అడుగుతాడు. విక్కీ ఇంకో అబ్బాయితో పెళ్ళి అనగానే హిమ కంట్లో కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. విక్కీ ఎప్పుడైతే తన తల మీద చేయి వేస్తాడో వెంటనే విక్కీ వైపు చూసి తల అడ్డంగా ఊపుతుంది. వద్దా, ఎందుకొద్దు హిమ అంటాడు విక్కీ నవ్వాపుకుంటూ. నేను శౌర్యాన్ని ప్రేమిస్తున్నాను విక్కీ, పెళ్లి చేసుకుంటే అది శౌర్యాన్ని అని మెల్లగా చెప్తుంది హిమ. మరి ఈ విషయం శౌర్యకి చెప్పావా అని హిమ వైపు చూస్తూ అడుగుతుంది వేద. లేదు, నేనంటే శౌర్యకి ప్రేమ ఉందో లేదో అర్థం కాలేదు, నేను ఇష్టం లేదు అని చెప్తే నేను తట్టుకోలేను, ఆ భయంతోనే చెప్పలేదు అని తలదించుకొని చెప్తుంది. విక్కీ లేచి హిమ చేయి పట్టుకుని శౌర్యకి కొంచెం దూరంలో నిలబెట్టి తను శౌర్య దగ్గరికి వెళ్తాడు. శౌర్య తన దగ్గరికి వచ్చిన విక్కీ వైపు చూస్తూ ఏంట్రా అని అడుగుతాడు. విక్కీ, నీ పర్సు ఇవ్వరా అని అడుగుతాడు శౌర్య వైపు చూస్తూ. శౌర్య పర్స్ ఇవ్వగానే విక్కీ దాన్ని తీసుకుని నేరుగా హిమ దగ్గరికి వెళ్తాడు. హిమ చేతికి శౌర్య పర్స్ ఇచ్చి దాన్ని ఓపెన్ చేసి చూడు హిమ అని శౌర్య వైపు చూసి కన్ను కొడతాడు. విక్కీ కన్ను కొట్టగానే ఏం జరుగుతుందో అర్థమయ్యి శౌర్య పరుగున హిమ దగ్గరికి వెళ్ళి పర్సు తీసుకోవాలని చూస్తాడు. ఈలోపే హిమ పర్స్ ఓపెన్ చేసి అక్కడున్నది చూసి మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకుంటుంది. హిమ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని శౌర్య హిమ ఏడవడంతో వెంటనే హిమ ముందు మోకాళ్ళపై కూర్చొని బుజ్జి, శౌర్య హిమాని ముద్దుగా అలా పిలుచుకుంటాడులేండి, నన్ను పెళ్లి చేసుకుంటావా, నీకు ఇష్టమైతేనే అని హిమ రియాక్షన్ చూడలేక కళ్ళు మూసుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉండడం ఎందుకులే అని వేదా విక్కీ పక్కకి వెళ్ళిపోతారు. వేదా విక్కీ పక్కకి వెళ్ళగానే హిమ తన అదృష్టానికి తానే మురిసిపోతూ మెల్లగా శౌర్య పెదాల మీద చిన్నగా ముద్దు పెడుతుంది. శౌర్య ఏం జరిగిందో అర్థం చేసుకుని హిమాని పట్టుకునే లోపే హిమ శౌర్యకి దొరకకుండా పారిపోతుంది. శౌర్య హిమ వెంటపడి హిమాని పట్టుకొని బుజ్జి, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ హిమ నుదుటి మీద ప్రేమగా ముద్దు పెడతాడు. హే అవును, అసలు బుజ్జి ఎవరు అని అడుగుతుంది హిమ. బుజ్జినా, అది నా రాక్షసులే అని చెప్తాడు శౌర్య. అలా 2 months తర్వాత అంగరంగ వైభవంగా శౌర్య, హిమ అలాగే అజ్జు అను వివాహాలు జరుగుతాయి. సో అందరూ అలా పెళ్ళిళ్ళు చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇంకేముంది, మన స్టోరీకి శుభం కార్డ్ పడిపోయింది. ఈ స్టోరీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఫాలో అవుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి లైక్ చేసి వెళ్ళండి. సో ఆ కామెంట్స్ అన్నీ నాకు నెక్స్ట్ స్టోరీకి చాలా ఎనర్జీని ఇస్తాయి. నేను త్వరలోనే మీ ముందుకు వస్తాను ఇంకొక స్టోరీతో. ప్రేమతో మీ శ్రావణ సంధ్య. బాయ్.